వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం మొత్తం పొత్తుకు సంబంధించి ఏం జరగబోతుంది అనే టెన్షన్ ఈ వారమే కాదు, దాదాపుగా 4 ఏళ్లుగా ఉన్న ఒక ఉత్కంఠకు తెరపడిందని చెప్పాలి. భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తుందా లేదా టీడీపీ జనసేన కూటమి, లేదంటే ఈ కూటమిలో బీజేపీ కలుస్తుందా లేదా, ఈ సందేహాలకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. పొత్తు అయితే కుదిరిపోయింది. ఇక వాట్ నెక్స్ట్, ఎటువంటి పరిణామాలు చూడబోతున్నాం, భారతీయ జనతా పార్టీ ఏం ఆశించి ఈ పొత్తుకు సిద్ధమైంది, భారతీయ జనతా పార్టీ నుంచి ఏం ఆశించి టీడీపీ జనసేన ఈ పొత్తు పెట్టుకున్నారు, వీటన్నిటి మీద క్లారిటీ రావాలి. అలాగే సీట్ల సర్దుబాటు విషయంలో ఎవరి కోసం త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే టీడీపీ జనసేన పంచేసుకున్నాయి. పంచుకోగా మిగిలిన సీట్లు మళ్ళీ కొన్ని సీట్లు మాత్రమే బీజేపీ తీసుకుంటుందా, లేదంటే పంచుకున్న సీట్లలో కూడా ఇద్దరిలో త్యాగాలు చేయడానికి సిద్ధపడతారు. చాలా డౌట్సే ఉన్నా అవన్నీ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. ఒక రకంగా దీన్ని అంత ఉత్కంఠగా చూడాల్సిన అవసరం ఏం లేదేమో, ఎందుకంటే రిపీటెడ్ పొత్తే, కొత్తగా ఏమీ కలిసిన పార్టీలు కాదు. కాకపోతే ఒక టెన్షన్ అయితే కంటిన్యూ అయింది, అసలు కలుస్తారా లేదా, ఏం జరగబోతున్నది. దానికి ఎట్టకేలకి ఈ రోజుకి తెరపడింది. కానీ దీని ముందు జరిగిన ఈ 2 days ఎపిసోడ్ చూసుకుంటే సార్, అసలు 2-3 సార్లు 2-3 విడతలుగా కూర్చోవడం, మాట్లాడడం, ఇంత టెన్షన్ ఎందుకు పెట్టింది బీజేపీ? అంటే భారతీయ జనతా పార్టీ నిర్వహణ విధానం తెలిసిన వాళ్ళకి అది పెద్ద టెన్షన్ అనిపించదు. వాళ్ళు ఏదైనా సరే భారీ హోంవర్క్ చేస్తారు. మీరు ఒక్కసారి గతంలో పొత్తుల పరంగా చూసుకున్న ఒక్కొక్క అంశం మీదన సుదీర్ఘమైనటువంటి కసరత్తు ఉంటుంది. ఈవెన్ తెలంగాణలో మొన్నటి ఎన్నికలప్పుడు చూస్తే కూడా ఫస్ట్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, అట్లాగే ఆర్ఎస్ఎస్ సంబంధించిన సంఘటన మంత్రి, అట్లాగే లోకల్గా ఉన్నటువంటి, అంటే వాళ్ళిద్దరూ మామూలుగా కూర్చుంటారు, ఆర్ఎస్ఎస్కి తర్వాత ఇన్వాల్వ్ కాదు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన సంఘటన కార్యదర్శి అంటారు వాళ్ళు, తర్వాత బీజేపీ తరఫున ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ప్రకాష్ జావదేకర్, వాళ్ళిద్దరూ కూర్చున్నారు. అప్పుడు సంతోష్ జీ కదా, ఇప్పుడు తెలంగాణ చూసింది, కర్ణాటక చూసింది కూడా ఆయన, ఇక్కడ కూడా చూశారు. ఇప్పుడు ఇక్కడ శివప్రకాష్ జీ, సంతోష్ జీనే హైలైట్. టోటల్ దక్షిణాదికి సంతోష్ జీ, శివప్రకాష్ జీ ఆంధ్ర వ్యవహారాలు. అట్లాగా ఒక టీం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మధుకర్ జీ, శివప్రకాష్ జీ అనేటువంటి వాళ్ళేమో ఇక్కడ వ్యవహారాలు, అట్లాగే సంతోష్ జీ దక్షిణాది. వీళ్ళందరూ కూడా పార్టీ తరపున ఇన్ఛార్జీలతో కూర్చుని మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు, ముందు పార్టీ అధినాయకత్వం సంతోష్ జీ సూచనల పేరుకంటే అమిత్ షా సంతోష్ జీ చెప్తే సంతోష్ జీ ఇక్కడ ఏం చేయించారు, ప్రతి నియోజకవర్గానికి 3 పేర్ల చొప్పున ఖరారు చేయించారు. ఇక్కడ వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడారు, వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు, వాళ్ళు ఏ క్యాస్ట్, వాళ్ళ క్యాస్ట్కి అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ లెక్కలు తీశారు. తెలుగుదేశం వాళ్ళతో సంబంధాలు ఎట్ట ఉన్నాయి, జనసేనలతో ఎట్ట సంబంధాలు ఉన్నాయి, విడిగా ఉంటే పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా లెక్కలు వేసుకున్నారు. టోటల్గా ఈ ఎజెండా మొత్తం అక్కడికి పట్టుకుపోయారు. ఇది ఒక కసరత్తు ఇక్కడ పూర్తయింది. సెకండ్ కసరత్తు అక్కడికి వెళ్ళాక ఏం చెప్పారు, ఈ మూడిటిలో ఒక్క పేరుని ఫైనల్ చేయమని చెప్పారు. అంటే టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ సీరియస్గా ఎఫర్ట్ పెడితే ఎన్ని గెలుస్తారు అన్నటువంటి సందర్భం వాళ్ళు లెక్క తీసుకుని ఇవ్వమన్నారు. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ ఫేజ్ లో అది జరిగింది. అప్పుడు 175 స్థానాల్లో కూడా 64 స్థానాల్లో మన బలమైనటువంటి శక్తిని ఇవ్వగలం అని చెప్పి, అలాగే పార్లమెంట్ స్థానాల్లో 13 స్థానాల్లో మనం బలమైనటువంటి పోటీ ఇవ్వగలం అని చెప్పేసి అధినాయకత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ ఆ తర్వాత సంతోష్ జీ వీళ్ళతో కూర్చోవడం, ఈ ఒక్క కసరత్తు చేసి అట్లాగా ఆ వాటిట్లలో 25ని ఫైనల్ చేశారు అసెంబ్లీ. ఆ 25 స్థానాలు ఏవడగాలి, ఇది 25 జిల్లాల్లో 26 జిల్లాల్లో 26కి రెడీ చేశారు. అందులో కొన్ని జిల్లాలకు 2-3 పేర్లు కూడా ఖరారు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నారు, అంటే ఇక్కడ పార్టీ నమ్ముకున్న నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో సీట్ ఇస్తే మనకి పూడి తిరుపతిరావుని పెడదాం, విజయనగరంలో సీట్ ఇస్తే ఒక ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఆయనకి, అట్లాగే విశాఖపట్నంలో అయితే విష్ణుకుమార్ రాజు, లేకపోతే ఇంకొక పేరు ఇట్లాంటి మెన్షన్ చేసుకొచ్చారు. ఇట్లా ప్రతి జిల్లాకి సంబంధించి కొన్ని పేర్లని 1-2 పేర్లు, అంటే 2-3 నియోజకవర్గాలకి 2-3 పేర్లు, విశాఖపట్నంలో అయితే 3-4 పేర్లు కూడా, గాజువాక్ అని, తర్వాత విశాఖ నార్త్ అని, విశాఖ సౌత్ అని, ఇట్లాగా 3 పేర్లు చూస్ చేసుకున్నారు. 3 సీట్లు అనుకున్నారు. అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో 2-3 సీట్లు అనుకున్నారు. అట్లాగా కొన్ని చోట్ల 2-3 టోటల్గా అయితే ఫైనల్గా వాటిలో 25కి ప్రిపేర్ చేసుకుని పెట్టారు. ఇది ఆ మొదటి రోజున కసరత్తు వీళ్ళు చేసినటువంటి. వీళ్ళ కసరత్తు టైంలో వీళ్ళని ఫస్ట్ ఒకసారి వీళ్ళు కూర్చున్న తర్వాత సెకండ్ ఫేజ్ లో అమిత్ షాతో కూర్చుని అక్కడ ఏంటి పరిస్థితి అన్నటువంటిది అంతా మాట్లాడుకున్నారు. వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, ఇక్కడ సర్వే చేయించుకుంది బీజేపీ. ఆ సర్వేలో ఎవరు గెలుస్తారు, కాంగ్రెస్ వైసీపీ గెలిచేటట్టుందా, తెలుగుదేశం గెలిచేటట్టుందా, ఈ సర్వే ఉంది వాళ్ళ దగ్గర రిపోర్ట్. ఏ సీట్ల పరంగా అదే ఎన్ని సీట్లు సాధిస్తారన్నట్టుంది కూడా వాళ్ళ దగ్గర ఒక ఫిగర్ ఉంది.
కాబట్టి అట్లాంటి సందర్భంలో మనం పొత్తులు పెట్టుకుంటే ఎట్లాంటిది ఉంటుంది ఇది కొంత సమీక్షించుకున్నారు. ఒక 1 అవర్ వీళ్ళతో అయిన తర్వాత వీళ్ళని పంపించేశారు. తర్వాతన చంద్రబాబు నాయుడుతో కూర్చున్నారు వాళ్ళు. బాబుతో అమిత్ షాలు కూర్చోడం ముందు అసలు ఎన్డీఏలోకి రావడానికి కారణం ఏంటని చంద్రబాబు వివరిస్తే, పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, అప్పుడు గతంలో జరిగినటువంటి పరిణామాల గురించి వాళ్ళు మాట్లాడితే, వాళ్ళు అడిగితే, ఇక పైన అట్లాంటి ప్రాబ్లం పొరపొచ్చాలు రాకూడదు అన్నటువంటి ఫైనల్ చేసుకుని, ఆ తర్వాత సీట్లకు సంబంధించి ఎంత ఉంది అంటే ఇప్పుడు రోజు పత్రికల్లో రాస్తున్నట్టుగా లేదా వీళ్ళు గత 2-3 రోజుల నుంచి టాక్టికల్గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టుగా మీరు జనసేన పొత్తే కదా కాబట్టి మీ ఇద్దరికి కలిపి 30 ఇస్తా, మీ ఇద్దరికి కలిపి 8 ఇస్తా, ఈ టైప్లోనే చెప్తున్నారు ఆయన. మీ ఇద్దరికి కలిపి 30, మీ ఇద్దరికి కలిపి 8 అన్నారు. అంటే తద్వారా జనసేనకి 24 ఇచ్చానన్న సంగతిని పక్కన పెట్టేశారు. అట్లాగే ఇది పక్కన పెట్టేశారు తెలివిగా అక్కడ అధినాయకత్వం దగ్గర. సరే అధినాయకత్వం ఫైనల్ కసరత్తు చేసుకున్నప్పుడు వీళ్ళకి ఎన్ని వస్తాయి ఏంటి అనేటువంటిది ఉంటది కదా, అవన్నిటిని సమీక్షించుకోవడం వల్ల 2 రోజులు పట్టింది. అయితే అది అధినాయకత్వానికి వీళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్ 6+6 అన్నటువంటిది. అంటే 6లో కూడా ఏంటి జనసేన ఒకటి త్యాగం చేయాలట పార్లమెంట్, 8 పార్లమెంట్ 3 5 3 జనసేన ఆల్రెడీ చెప్పారు కదా, 2 పార్లమెంట్ అవుతాయి ఆయనకి, ఆయన ఒకటి తగ్గించుకోవాలి. అట్లాగే అసెంబ్లీలో 24 ఏళ్ళకి 6 ఏళ్ళకి అది తగ్గించు, అది మళ్ళీ అది కావాలంటే జనసేన తగ్గించుకోవాలి. ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలంటే జనసేన తగ్గించుకోవాలి, 8 కావాలనుకుంటే ఇంకో 2 వాళ్ళు తగ్గించుకోవాలి, లేదు 10 కావాలంటే 4 తగ్గించుకోవాలి. ఈయన కనకమేడల రవీంద్ర గారు చెప్పినట్టు బలాబలాలను బట్టే సీట్ల లెక్క ఉంటది. అంటే ఇప్పుడు ఏ బలాలను బట్టి లెక్క 2019లో వచ్చిన ఓటు శాతమా, లేదంటే రేపు మొన్న జరిగిన స్థానిక ఎన్నికల తర్వాత పెరిగిందని చెప్పుకుంటున్నారు వీళ్ళు 2 పార్టీలు కూడా, దాన్ని బట్టి ఏ లెక్కన బలాబలాలను బట్టి? తెలుగుదేశం పాత బలాబలాల లెక్కేస్తుంది బేసిక్గా. అయితే ఆ బలాబలాల లెక్కన ఇట్లేదు, ఇప్పుడు వీళ్ళు మీకెంత లేదు మీకెంత లేదని చెప్తారు సహజంగా. మీకు మాక్సిమం ఏంటి తెలుగుదేశం తన లిస్ట్ తను పట్టుకెళ్తుంది. ఇప్పుడు వీళ్ళ కసరత్తు వీళ్ళు 2-3 రోజులు కసరత్తులు చేసి ఇదంతా చేసింది ఉంటది కదా, వీళ్ళ కసరత్తు ఒకటైతే వాళ్ళ కసరత్తు ఒకటి ఉంటుంది. ఆ కసరత్తుల ప్రకారం ఇప్పుడు మీరు ఏ సీట్ కోరుకుంటున్నారు? విశాఖపట్నంలో అయితే మాకు అవకాశాలు ఎక్కువనండి, మీకు అవకాశాలు తక్కువ ఉన్నాయి, మీరు అట్లా గెలిచారు, ఇప్పుడైతే గెలవడం కష్టం, ఇట్లాంటిది. ఇలాగా వేటికయ్యి లెక్కలు బలాబలాలు అనేది లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు ఎలా కోరుకుంటే అట్లాగే పొత్తు జరుగుతుంది. అంటే 175 నియోజకవర్గాల్లో గతంలో వీళ్ళు సాధించిన సీట్ల లెక్క ఓటు శాతాన్ని ఏమన్నా పరిగణలో తీసుకున్నారా? జనసేన అసలు బీజేపీని పొత్తులోకే తీసుకోకూడదు కదా ప్రాక్టికల్ గా. అయితే బలాబలాలు ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పుకుంటారు, మాకెట్లుంది అనేది. ఫైనల్ గా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ లెక్కలు వస్తాయి. ఇప్పుడు ఇంకోటి భారతీయ జనతా పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు అనేది ఒక లెక్క వస్తుంది. అదే సందర్భంలో తనని నమ్ముకుని బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళని కాపాడుకు రావాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంది, వాళ్ళకి లైఫ్ ఇవ్వాల్సిన బాధ్యత. ఇప్పటికీ బీజేపీలో ఉంటూ తనకు అనుకూలంగా పార్టీ నడిపిస్తున్నటువంటి వాళ్ళని నడుపుకు రావాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంటుంది. బిహైండ్ ద స్క్రీన్ ఒక కసరత్తే చేసి పొత్తుకు ఓకే చెప్పిందా భారతీయ జనతా పార్టీ? ఇందాక మీరు చెప్పినట్టు సర్వేలు ఇవన్నీ ఎవరికి ఎంత ఓటు బ్యాంక్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ సిచ్యువేషన్ అనేది అవన్నీ చూసుకుని ఓకే చెప్పిందా? ఆ కోణంలో నుంచి చెప్పాల. వాస్తవంగా చెప్పాలంటే ఆ కోణంలో అయితే సింగిల్ గానే పోవాలి. వాస్తవంగా సంఘ్ పరివార సంస్థలు అయితే బీజేపీని ఒంటరిగా పోటీ చేయమని చెప్పినాయి. ఈ పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా లాస్ అవుతాం మనం అన్నటువంటి. అయితే పొత్తు పెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోడీ అమిత్ షాల ఆలోచన. వాళ్ళు ఏంటంటే రేపటి ఎన్నికల తర్వాతన ప్రతిపక్షం అనేటువంటిది నామమాత్రంగా మిగిలిపోవాలని కోరుకుంటున్నారు. చాలా నామమాత్రంగా మిగిలిపోవాలి, ఈ దక్షిణాది ఉత్తరాది లాంటి గొడవలు ఉండకూడదు. టోటల్గా వ్యవహారం అంతా కూడా అంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు అనేది పరిమితంగా ఉన్నాయి. అంటే అప్పుడు వీళ్ళు ఏ బిల్లులు పెట్టినా కాదనేది ఉండదు, ఏ నిర్ణయాన్ని తిరస్కరించేది ఉండదు. ఇంకొకటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యుయేషన్లో విధేయత ప్రకటించే వాళ్ళే కానీ తిరుగుబాటు చేసేవాళ్ళు ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకనాడు వాజ్పేయి టైంలో చంద్రబాబు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు కదా, మోడీని ముఖ్యమంత్రిగా తీసేయమన్నాను, అట్లాంటి షరతులు పెట్టేటటువంటి పరిస్థితి లేకుండా ఉండాలి. అట్లాగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు ఏం షరతు పెడతాడు ఇవాళ, లేకపోతే దేవగౌడ ఏం షరతు పెడతాడు? ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు ఆల్రెడీ ఎప్పుడు అమలైంది, డేట్ ప్రకటించాలి, ఎలక్షన్ కోడ్ లో ప్రకటిస్తామని ఆల్రెడీ అమిత్ షా చెప్పాడు. ఇప్పుడు రేపు పొద్దున అది అనౌన్స్ చేస్తారు. చేసినప్పుడు సహజంగా ఇంతకుముందు తెలుగుదేశం దాన్ని వ్యతిరేకించింది, ముస్లింలని బాగా రెచ్చగొట్టారు కూడా, ఎన్ఆర్సీ కానీ సిఏ. ఇప్పుడు సైలెంట్గా ఉండాలి, అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఆయన. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిందా?
బీజేపీ ఎన్డీఏలోకి ఆహ్వానించిందా? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దృష్టిలోనేమో తెలుగుదేశంలోకి ఎన్డీఏ చేరినట్టు. తెలుగుదేశంలోకి ఎన్డీఏ చేరడం ఏంది? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాన్ని ఎలా ఉందంటే తెలుగుదేశంలోకి ఎన్డీఏ చేరినట్టుంది. ఎన్డీఏలోకి తెలుగుదేశం చేరిందని వాళ్ళు చెప్పట్లా. అదే ఇది నెంబర్ 1. రెండోది పిలవటం, వీళ్ళు అడిగారు, వాళ్ళు రమ్మన్నారు. అంతేనా? అంతే కదా, వాళ్ళు అయితే వీళ్ళని రమ్మని మనలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు మన కళ్ళ ఎదురుగుండా చంద్రబాబు లాస్ట్ ట్రిప్ అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చారు. అపాయింట్మెంట్ గురించి క్యాన్సిల్ అయింది, మళ్ళీ వచ్చారు, మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ ట్రై చేస్తున్నారు, ఇది వాళ్ళే కదా రాసింది. ఆయన అపాయింట్మెంట్ అడిగిన తర్వాత ఇచ్చారు. ఆయన లెక్క ఆయన చెప్పుకొచ్చారు, నేను వచ్చేద్దాం అనుకుంటున్నాను, మీ జట్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నాను, నన్ను కూడా ఆడించుకోండి అని చెప్పారు. ఈయన ఆడించుకుంటే ఈయనకు ఉన్నటువంటి బలం ఏంటి అంటే, కబడ్డీ భాషలో చూడాలంటే రైడరా, క్యాచరా, డిఫెన్స్ ఆడతాడా, అఫెన్స్ ఆడతాడా, ఇవన్నీ వాళ్ళు లెక్కలేసుకున్నారు. ఈయన వలన మన జట్టుకి బలమా బలహీనత అన్నటువంటి. తర్వాత చూసుకుంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళ పార్టీ ఇప్పుడు ఆడే జట్టుగా లేదు కాబట్టి అప్పుడు ఆడే వాళ్ళలో జట్టును తెచ్చుకుని మన పక్కన పెట్టుకుంటే 4 సీట్లు వస్తాయి కదా, పోయేదే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో ఇప్పుడు క్రిందటిసారి కొన్ని రాష్ట్రాల్లో 0 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో కావచ్చు, తర్వాత కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఇట్లా 0 ఉన్నది. ఒక్క సీటు కూడా రాలేదు భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ ఎలక్షన్లో ప్రతి రాష్ట్రం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఉండాలి. ఇది వాళ్ళ ప్లాన్. నరేంద్ర మోడీ, అమిత్ షాల యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడిపోవాలి. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ ఎంపీ ఉండి తీరాలి. ప్రతి రాష్ట్రంలో ఈ కోణాల్లో నుంచి చూసుకుంటున్నారు. చూసుకుంటున్నటువంటిప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాంతం 0తో ఉండేకండి. ఇప్పుడు ఇతన్ని ఇంతకుముందు మాట్లాడారు జగన్ని, ఇతనేమో ఎన్డీఏలోకి రానని చెప్పేశాడు. కావాలంటే మీకు మద్దతు మాత్రం ఇప్పుడు ఇచ్చాను 5 ఏళ్ళు, ఒక్క బిల్లుకి కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు కదా. ఇప్పుడు 3 తలాక్ లాంటి వాటికి, ఎన్ఆర్సీలకి, సిఏఏలకు కూడా మద్దతు ఇచ్చింది కదా వైసీపీ. అట్లాగే ఒక్క దాంట్లో కూడా వాళ్ళు వ్యతిరేకించలేదు, విభేదించలేదు, మోడీ గురించి వ్యక్తిగత కామెంట్లు చేయలేదు, లేదా భారతీయ జనతా పార్టీ నిందించింది లేదు. కాబట్టి ఇంతటి సహకారం నేను ఇచ్చాను, అలాగే సహకారం ఇస్తాను అని చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కావాలంటే ఎన్డీఏలో ప్రభుత్వంలో తర్వాత రమ్మనమంటే చేరతాం కానీ ఇప్పుడు మాత్రం ఎలక్షన్ వద్దని చెప్పి ఎలక్షన్లో ముందు మాత్రం పొత్తు వద్దని చెప్పాడు. అదే వీళ్ళైతే అంటే బీజేపీ ఏం కోరుకుంటుంది, కొన్ని సీట్లు గెలవాలని కోరుకుంటుంది. జనసేన వైసీపీ గనక జట్టులోకి చేరి కొన్ని సీట్లు ఇచ్చేటట్టయితే దాన్నే పెట్టుకుంటారు. అందుకు జగన్ అంగీకరించట్లేదు, ఒప్పుకోవట్లేదు. తర్వాత కూడా ప్రచారమే తప్పించి ఆయన చేరతాను ఎన్డీఏలోకి అన్నది మీకు శాశ్వతంగా నేనైతే సపోర్ట్ చేస్తాను కదా అనే రూట్లోనే ఉన్నాడు. దాంతో ఇప్పుడు అతను ఏం చేసుకొచ్చాడు, ఈ కాన్సెప్ట్ తెర మీదగా తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు ఎంతో కొంత వస్తాయి కదా. వీళ్ళిద్దరే కలిసిపోయినప్పుడు, ఆల్రెడీ టీడీపీ జనసేన కలిసిపోయినప్పుడు ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ ఉంటుందేమో. వాళ్ళు కూడా ఒక వాళ్ళ బలం ఏంటో చూపించుకునే అవకాశం ఖచ్చితంగా ఉపయోగించుకుంటారేమో. ఇప్పుడు ఉన్న అవకాశాన్ని వదులుకున్నారని అనుకోవాలా, వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవడానికే మోడీ షా ద్వయం ఇక్కడ కూడా వాడారు అని అనుకోవాలా? ఇప్పుడు ఇక ఆల్టర్నేటివ్ అన్నటువంటిది రావాలి అంటే రేపటి ఎన్నికల్లో గెలుపోవటంని బట్టి ఉంటుంది. ఇప్పుడు రేపటి ఎన్నికల్లో వీళ్ళు గెలిచేశారు అనుకోండి, ఇక ఆల్టర్నేటివ్ అనేది ఇంకో 10-15 ఏళ్ల పాటు లేనట్టే. వీళ్ళు గెలిచేస్తారు, తెలుగుదేశం జనసేన కూటమి గెలిస్తారు. రాష్ట్రానికి ఆల్టర్నేటివ్ లేనట్టే. కానీ భారతీయ జనతా పార్టీకి వాళ్ళు కూడా ఉన్న అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఇంకా వాళ్ళ బలం ఏంటి ఎలా చూసుకోగలుగుతారు? అదే చెప్తోంది. రేపటి ఎన్నికల్లో గెలిస్తే ఈ ముగ్గురు కలిసి గెలిస్తే ఇక ఆల్టర్నేటివ్ ఉండదు. ఇంకెవరికి ఆల్టర్నేటివ్ ఉండదు. ఆల్టర్నేటివ్ ఎవరంటే జగనే. అంతే. అదే గనక ఓడారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా తర్వాత విభేదాలు వస్తాయి. అప్పుడు ఆల్టర్నేటివ్ ఎదుగు మేము వాళ్ళతో కూడా కలిసాము కానీ ప్రజలు వాళ్ళని అంగీకరించట్లేదు, మమ్మల్ని అంగీకరించండి అని అడగాలి. అంటే అప్పుడు వ్రతం చేయడం ఫలితం దక్కలేదు అన్నట్టు ఉంటది. అది అప్పుడు తర్వాత ఓడిపోతే అంటే వీళ్ళు ముగ్గురు కలిసి చేసుకున్న బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి లాభం, ఎంతవరకు నష్టం? భారతీయ జనతా పార్టీకి అయితే ఇప్పుడు వాస్తవంగా ఒక 10 ఏళ్ల రాజకీయ జీవితాన్ని దెబ్బతీసుకున్నట్టు. గెలిస్తే మాత్రం కూటమి గెలిస్తే, ఎందుకంటే వస్తారు ఇప్పుడు ఎవరో వస్తారు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుభవం ఏది, తెలుగుదేశం అంటే ఇష్టపడేటువంటి నాయకులకే పదవులు వస్తాయి. రేపు ఎమ్మెల్యే ఎంపీలు కూడా తెలుగుదేశాన్ని అభిమానించే ప్రేమించేటటువంటి వాళ్ళకే 90% వస్తాయి. కామినేని శ్రీనివాసు, విష్ణు కుమార్ రాజు, తర్వాత అతని పేరెంట్ సుజనా చౌదరికి అయితే లేదట సీటు, ఎందుకంటే నేను విజయవాడ ఇవ్వడానికి ఒప్పుకోలేదట చంద్రబాబు. కాబట్టి ఆదినారాయణ రెడ్డి ఇట్లాంటి వాళ్ళది లెక్కేసుకుంటారు. వాళ్ళందరికీ సీట్లు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇంకా భారతీయ జనతా పార్టీ మాట ఎందుకు అంటారు? తర్వాత భారతీయ జనతా పార్టీ ఎదుగుదల గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు?
చంద్రబాబు ఎదుగుదల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు 99లో పొత్తు తర్వాత 10 ఏళ్ల పాటు పార్టీ, 10 ఏళ్ళు ఏంటి అంతే, 99 2004లో అయిపోయింది కదా. 2004 నుంచి అప్పుడైతే మంత్రివర్గంలో చేరిక కూడా లేదు. అప్పటి నుంచి 10 ఏళ్ళు అసలు దానికి లేదు లైఫ్. మళ్ళీ 2014లో వచ్చినప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు 2 మంత్రి పదవులు ఇచ్చారు. 99తో పోల్చుకుంటే 2014లో 2 మంత్రి పదవులు దక్కినాయి బీజేపీ రాష్ట్రం. 2019లో 18లో బయటకు వచ్చేసారు. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటికి లేదు ఈ 6 ఏళ్ళు. అప్పుడు పొత్తు పెట్టుకున్న కారణంగా ఇప్పుడు 6 ఏళ్ళు. ఇప్పుడు దీని కారణంగా ఇంకొక 5 ఏళ్ళు లేనట్టే కదా. ఇక ఆ తర్వాత ఇంకొక 5 ఏళ్ళు ఎందుకు ఉంటది? ఇప్పుడు అంటే ఒకటి స్టిల్ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ సమయం వరకు ఇంకా ఎన్ని అనేది అఫీషియల్గా అయితే క్లారిటీ లేదు. మనం మాట్లాడుకునే ఊహాగానాలి. కానీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే కనిపిస్తోంది. సింగిల్ డిజిట్ అసెంబ్లీ కానీ దీనికి కానీ. సరెండర్ అయ్యారా, సరెండర్ అవ్వాల్సి వచ్చిందా బీజేపీ? సరెండర్ అయ్యారు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక విశ్వాసం లేదు, రాష్ట్ర నాయకత్వం ఎక్కువ గెలిచిపెట్టుతుంది అన్నటువంటి విశ్వాసం లేదు. రెండవది ఇక్కడ ఏదో ఒక రకమైనటువంటి ఉనికి ఉండాలి మనకి అన్నటువంటి ఫీలింగ్ ఉంది. దేశవ్యాప్తంగా వస్తున్నప్పుడు బోనస్ అనుకుందాం అనేటువంటి లెక్క ఉంది. ఎన్డీఏలో ఇంకోటి మిత్రపక్షాలని కొన్ని ఎక్కువ కలుపుకుంటే బెటర్, లైక్ ఇప్పుడు జేడీఎస్. అంటే నాకు జనరల్గా వచ్చిన డౌట్, ఇప్పుడు ఆల్రెడీ వలసలు ఇంకా జరుగుతున్నాయి, ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఇంకా ఆగలేదు. బీజేపీలో కూడా చాలా మంది సీనియర్లు వెళ్ళబోతున్నారు అనే కూడా ప్రచారం ఉంది కొంతమంది. ఇప్పుడు అది ఆగిపోతుంది అనేది ఒక పాయింట్, ఆగుతుందా లేదనేది. ఒకవేళ సింగిల్గా వెళ్తే కనీసం 4-5 వచ్చినా 4-5 సీట్లైనా బీజేపీ తెచ్చుకోలేదా? అప్పుడు ఇంకా సరెండర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? తెచ్చుకోలేమన్నది కదా వాళ్ళు చెప్పేసింది. ఏంటంటే రాష్ట్ర నాయకత్వం సింగిల్గా వెళ్తే కనుక ఓట్ల పర్సంటేజ్ పెరుగుతుంది కానీ సీట్లు సాధించలేమని నాయకత్వానికి చెప్పేసింది వీళ్ళందరూ కూడా. దాని మూలంగా సరే ఓట్లు పెరగడం ఏముంది, దీంతో పొత్తు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్ళిన వైసీపీ నుంచి ఒకవేళ అదే వాళ్ళకి గెలవలేమని చెప్పారు. అంటే వీళ్ళు వస్తున్నారని కూడా చెప్పలేదు వాళ్ళకి. వాస్తవంగా 40 మంది వరకు లిస్టు ఉంది, కానీ వాళ్ళు వస్తున్నారన్న సంగతి అధిష్టానానికి కమ్యూనికేషన్ ఏం లేదు. పైగా అలా వస్తానన్నటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుగుదేశానికి వెళ్ళిపోయింది. దానివల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళని పిలిచేసుకున్నారు. వాస్తవంగా 4 ఎంపీలు, 8 మంది దాకా ఎమ్మెల్యేలు, అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే సీట్లు కోల్పోయారు జనసేన బీజేపీల వలన, అదే తెలుగుదేశం పొత్తు వలన, వాళ్ళు జనసేన వాళ్ళు కూడా బీజేపీని అప్రోచ్ అయ్యారు. అలా అప్రోచ్ అయిన వాళ్ళ పేర్లన్నీ అక్కడ చెప్పారు. అందుకనినే మీరు వెన్నుపోటు పడవద్దు లాంటి ఉపన్యాసాలు ఇచ్చింది. లేదా ఆ వెంటనే ఎవరైతే ఇట్లా మాట్లాడుతున్నారో వీళ్ళకి కమ్యూనికేట్ కాగానే వీళ్ళు వెంటనే వాళ్ళకి ఫోన్లు చేసి ఇద్దరు కూడా, అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు, వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ వస్తున్నారు ఇట్లా వెళ్ళిపోవడానికి రెడీ అయిన వాళ్ళు. ఎప్పుడైతే అసలు చంద్రబాబునే పిలిచారో ఇక అసలు మొత్తం అది ఆగిపోతుంది కదా. ఇప్పుడు తెలుగుదేశం వాడు జనసేన వాడు ఎవడు ఇటు రాడేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు వీళ్ళ ముగ్గురు పొత్తు పెట్టుకుంటే బీజేపీకే దిక్కు లేనప్పుడు అక్కడ వచ్చే సీట్లు ఇంకా ఇందులోకి ఎందుకు వస్తాడు? ప్రస్తుతం ఒకళ్ళిద్దరు మాత్రం, గతంలో వైసీపీలో ఓడిపోయినటువంటి ఒకళ్ళిద్దరు మాత్రం ఆ సీట్లు తమ ఇస్తే గనక బీజేపీకి తాము పోటీ చేయడానికి రెడీలో ఉన్నామని ఇచ్చారు. ఒక కోణంలో భారతీయ జనతా పార్టీ హ్యాండ్స్ అప్ అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. చేతులు ఎత్తేసాం ఇంకా ఆంధ్రప్రదేశ్లో మన వల్ల కాదు అన్నట్టుగా. ఆ పరిస్థితి వీళ్ళిద్దరూ ముందుగా కలిసిపోవడం వల్ల వచ్చిందా, ఇంకా వేరే గత్యంతరం లేదు బీజేపీకి అనే పరిస్థితిని వీళ్ళిద్దరూ తీసుకొచ్చి ఈ పొత్తు ఓకే చేసుకున్నారు? పవన్ కళ్యాణ్ చేశాడు ఆ పని. పవన్ కళ్యాణ్ 2020 నుంచి సీరియస్గా ఎఫర్ట్ పెట్టుంటే భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి 20-30 గెలుచుకునే స్థాయిలో ఉండేవాళ్ళు. వీళ్ళ మద్దతుతో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిండేది. బట్ అది తెలుగుదేశానికి ఇష్టం లేదు, చంద్రబాబుకి ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు పవన్ కన్విన్స్ చేశారు, నువ్వు అట్లా చేస్తే ప్రమాదం అవుతుంది, జగన్ గెలిచేస్తాడు, నీ కోరిక జగన్ ఓడగొట్టడమే కదా, కాబట్టి నువ్వు మాతో ఉండు, బీజేపీని మేము జాగ్రత్తగా పడతాం, నువ్వు మాతో ఉంటే కనుక బీజేపీ మా దగ్గరికి తెచ్చుకోవడం ఎట్లాగా మేము చూస్తాం. ఆల్రెడీ బీజేపీకి సంబంధించి రాష్ట్ర నాయకులు కొంతమంది అధినాయకత్వంతో గట్టి సంబంధాలతోనే ఉన్నారు. వాళ్ళు క్లియర్గా అక్కడ మనం కనుక పొత్తు పెట్టుకోకపోతే కష్టం అని రోజు చెవిలో జోరేగల్లాగానే మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర నాయకత్వాన్ని అడుగుతుంటే విశ్వాసం లేదని మనకు సొంతగా గెలవడం కష్టం, ఓట్లు పెరిగితే కానీ సీట్లు పెరగవండి అంటే వీళ్ళు చెప్పుకొచ్చారు. కాబట్టి వాళ్ళిద్దరిని కలిపేసేసుకుని మాట్లాడుకున్నప్పుడు ఇక అధిష్టానానికి ఏంటి, రాష్ట్ర నాయకత్వం చేతులు ఎత్తేసింది, వాళ్ళు వచ్చి కూర్చుని గెలిపించలేరు కదా ఇక్కడ. ఇంకోటి జనసేన ఎట్లాగో ఆల్రెడీ అవతలకి పోయి ఉన్నది. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి పక్షాలని దూరం చేసుకోదలుచుకోలేదు ఒకటి జనసేనని. ఇప్పుడు కనుక ఈ పొత్తు వద్దు అనుకుంటే జనసేన దూరం అవుతుంది కదా. మిగతా చోట్లని కొత్తగా యాడ్ చేసుకుంటుంటే ఒకటి తగ్గించుకోవడం ఎందుకు? ప్లస్ మనకి 0 వచ్చేటప్పుడు, ఇప్పుడు మనకి 0 నుంచి ప్రారంభం అవుతున్నాం, ఎన్ని వస్తే అని బోనస్సే కదా, ఎమ్మెల్యేలైనా బోనస్, ఎంపీలైనా బోనస్సే కదా. అది గెలిపించే బాధ్యత కూడా చంద్రబాబుకి అప్పచెప్తే బాలా. ఇప్పుడు చంద్రబాబు మనుషులే బీజేపీ జెండా పేరుతో గెలుస్తారు,
లేదా బీజేపీలోని చంద్రబాబుని అభిమానించే వాళ్ళే గెలిచారనుకోండి, అది చంద్రబాబు గెలిపించుకున్నాడు అనుకోండి, తద్వారా బీజేపీ సింబల్తో కొన్ని సీట్లు వస్తాయి కదా. అది బీజేపీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ పొత్తు పెట్టుకుంది అనేది ఒకటి. ఆల్రెడీ 2019లో 22 ఎంపీ స్థానాలు వైసీపీకి వచ్చేసినాయి. ఇప్పుడు ఆ వైసీపీ సపోర్ట్ కోల్పోదా భారతీయ జనతా పార్టీ? రేపొద్దున వేళలో టార్గెట్ మొన్న అన్నట్టు పోయిన 370 రావాలనో మోడీ గారు అన్నట్టు, లేదు అంతకు మించి ఎక్కువ రావాలనే ఉద్దేశంతో అది భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఈ పొత్తు పెట్టుకున్నారు అంటే అది ఎంతవరకు కలిసి వస్తుంది? బేసిక్గా భారతీయ జనతా పార్టీకి ఒక ధైర్యం, ఆంధ్రాలో అధికారంలో ఉన్నాడైనా ప్రతిపక్షంలో ఉన్నాడైనా మన మాట ఏంటాడు సచ్చినట్టు అన్నటువంటి, వాళ్ళకున్న కేసులు రీత్యా కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి కుంభకోణాల రీత్యా కావచ్చు, లేకపోతే వాళ్ళకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు రీత్యా కానీ తమ మీద డిపెండ్ అవ్వక తప్పదు. ఇప్పుడు జగన్ ఎక్కడికి పోతాడు? ఇప్పుడు క్రిందటిసారి జగన్ అంటే మొన్నటి వరకు తటస్థంగా ఉన్నప్పుడు ఇచ్చే సపోర్ట్ వేరు, ఇప్పుడు ప్రత్యర్థితో కలిసిపోయినప్పుడు ఇచ్చే సపోర్ట్కి డిఫరెన్స్ ఉంటుందా? అసలు సపోర్ట్ ఉంటుందా? తెలుగుదేశం పార్టీ క్రిందటిసారి మరి ప్రత్యర్థిగా ఎందుకు మద్దతు ఇచ్చింది? ఎప్పుడు 2014లోనే? 19 నుంచి 19లో ఎవరికి సపోర్ట్? తర్వాత ఎన్డీఏకే సపోర్ట్ చేసుకొచ్చింది కదా. అది అన్అఫీషియల్ సపోర్ట్ కదా. అఫీషియల్ ఏముంది దాంట్లో? అఫీషియల్ గా సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఇది అఫీషియల్ సపోర్ట్, ప్రతి బిల్లుకి అఫీషియల్ సపోర్ట్ చేసింది కదా దాంట్లో. అట్లాగే ఉంటది ఇప్పుడు. పొత్తులో లేరు కదా అప్పుడు, 2019 తర్వాత పొత్తులో లేరు. ఇప్పుడు వైసీపీ జగన్ వాళ్ళు ఒకటేనే కదా రోజు చెప్తూ వచ్చింది, మరి చెప్తా వచ్చి కూడా మద్దతు ఇచ్చిందిగా సచ్చినట్టు. వాళ్ళు మీరిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతాను, నేను కాంగ్రెస్ తోనే ఉన్నది అంటే వీళ్ళ దగ్గర 3 ఎంపీలతో మద్దతు ఇచ్చిన అది పెద్ద ఏముంది, వస్తే అన్నిటితో మద్దతు ఇస్తారు సచ్చినట్టు. ముగ్గురు అనేది కాదు లెక్కనైతే పార్లమెంట్ లో రాజ్యసభలో ఇప్పుడు వీళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కదా 6 సీట్లు. అప్పుడు కూడా 4 పంపించి సపోర్టే చేసింది కానీ యువతలు రాలేదు కదా. చంద్రబాబు అయినా జగన్ అయినా సరే తమ మాట వింటారు, తాము చెప్పినట్టు నడుచుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవాలనుకుంటారు కాబట్టి మూడో వ్యక్తి ఇంకోటి పెద్దన్న పాత్ర వీళ్ళు పోషించేది కాబట్టి ఒకళ్ళ కోరికని కోరకు ఇంకొకళ్ళకి చరణాకోలతో 2 బాతుతారు. అంటే ఇప్పుడు అదేదో 2 ఫ్రెండ్స్ కలిసి అర్జెంటుగా ఏదైనా సాధించాలని తపస్సు చేశారట. దేవుడు ప్రత్యక్షమయ్యి అడిగాడట, నీకేం కావాలి అంటే అవతలోడి దగ్గరికి వెళ్ళి రాసావు నువ్వు, వాడిని అడుగు, వాడు ఏది కోరుకుంటే దానికి డబ్బులు ఇవ్వని అడిగాడట. అప్పుడు అవతలోడి దగ్గరికి వెళ్ళాడట దేవుడు, నీకేం కావాలంటే ఆడేం అడిగాడు స్వామి అన్నాడు. నువ్వేదో కోరితే అది డబ్బులు అడిగాడు అన్నాడట. అప్పుడు సాధారణంగా దేవుడు ఇతనికి ఏం కావాలి, అరే నాకు 100 వస్తే అడిగి 200 వస్తాయి కదా, బాగుపడాలన్న కోరిక కంటే కూడా నాకంటే డబ్బులు బాగుపడతాడు కదా, అందుకని నాకు ఒక కన్ను తీసేసాము అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేస్తున్నది జగను బాబుని నాశనం చేయాలని, బాబు జగన్ నాశనం చేయాలని వీళ్ళిద్దరు తలకాయలు తీసుకెళ్లి బీజేపీకి అప్పచెప్పేశారు. కాబట్టి వాళ్ళకి ఏ భయం లేదు. ఇక్కడ ఇప్పుడు వచ్చేది బోనస్, వాళ్ళకి పోయేదేం లేదు. రాష్ట్ర నాయకత్వం ఎదగాలని లేదు. రాష్ట్ర నాయకత్వం ఎదిగేటటువంటి పరిస్థితుల్లో తెచ్చుకుని ఉంటే అసలు ఈ గొడవ ఉండేది కాదు. తెచ్చుకోవాలన్న ఆలోచన లేనటువంటి వాళ్ళ నాయకులుగా పెట్టించారు కదా వాళ్ళే. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే తెలుగుదేశానికి ఒక బలమైనటువంటి ల్యాబీ ఉంటుంది. ఈ ల్యాబీ ఎంత స్ట్రాంగ్ అంటే అమిత్ షా గదిలోకి వెళ్ళగలదు, మోడీ దగ్గరికి తమ ఆలోచన వెళ్ళేటట్టు చేయగలదు. అది డైరెక్ట్ గా చేయరు, డబ్బులు తీసుకున్నట్లా కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, మీ మీద ఒక ప్రభావం రావాలంటే మీతో ఫ్రెండ్షిప్ చేసేటటువంటి ఒక 2-3 ఏంది అతను అట్ట మాట్లాడుతుంటాడు, ఇట్ట మాట్లాడమను అంటా ఉంటే ఈ మీ ఫ్రెండ్ కి టిఫిన్ పెట్టించో మందు పోయించినో అతను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తిని వాళ్ళు పడతారు. అతని ద్వారా మీకు చెప్పిస్తే మీ చేత క్వశ్చన్స్ రివర్సల్ వేయించారనుకోండి, అప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఆన్సర్ రివర్సల్ అయిపోతుంది, మొత్తం వాడు కోరుకున్నట్టు జరగట్లేదు. ఇది ఒక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్ లో 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు, 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం ఆరితేరిపోయింది. జగన్ కూడా అది సాధ్యం కాదు. జగన్ డైరెక్ట్ గా సూటిగా ఉంటది, సార్ నాకు ఇది కావాలి, మీకు నేను ఇది చేస్తా, ఎట్టుంటది జగన్. వీళ్ళది అట్లా కాదు. ముందు వీళ్ళు వెళ్లే ముందే ఒక దాన్ని ఏమంటారంటే మనం మంత్రి గారు వెళ్ళేటప్పుడు ఆయనకు విలువ పెరగాలంటే ముందుగానే మంత్రి గారు వస్తున్నారు, తప్పుకుండా అని హడావిడి చేయాలి. అప్పుడు ఆ ప్రాంతం అంతా ఎలర్ట్ అవుతారు, ఈ నెలగానే అందరు నమస్కారం పెడతారు. అట్లాగా తెలుగుదేశం ఆ ప్లాట్ఫామ్ ను ముందు ప్రిపేర్ చేసుకుంది. ఇప్పుడు వైసీపీలో బీజేపీలో చేరినటువంటి 3-4 కూడా 3-4 ఏంటి మొత్తం దగ్గర 9 మందో 10 మందో ఎంపీలో అప్పుడు 4 టోటల్ గా ఈ చేరినటువంటి వాళ్ళ పని ఏంటి అక్కడ ఎప్పటికప్పుడు అబ్బా అసలు బాగుంటే మీకు ఎలా కావాలంటే అట్లా చేసి పెట్టేవాడండి. వాడు మళ్ళీ ఆ షరతు ఈ షరతు పెడతా ఉంటాడు. అట్లాగే బాబు అయితే బెటర్ అండి అన్నటువంటిది అక్కడ ఉన్న పెద్ద టీంలో కమ్యూనికేట్ చేసుకుంటూ వెళ్ళారు. రెండవది
ఇక్కడ బీజేపీ అంటే పడిసచ్చే లేదా బీజేపీ అంటే ప్రాణంగా ఉన్నటువంటి నాయకుల మీదన వైసీపీ డబ్బులు తీసుకుని చేస్తారండి వాళ్ళు, జగన్ డబ్బులు ఇచ్చి కొంటున్నాడండి వాళ్ళని, వాళ్ళు వైసీపీ మనుషులండి, ఇట్లాగా జగన్ ఎవరిని కొండో బీజేపీ వాళ్ళని అసలు పట్టించుకోడు అతను రాష్ట్ర నాయకత్వం. మోడీతోనే పని ఉంటే ఎవరిని పట్టించుకుంటాడు ఆయన? లేదు. కానీ తెలుగుదేశాన్ని ప్రశ్నించే వాళ్ళు లేదా బీజేపీని ఎదగాలనుకునేటటువంటి వాళ్ళ మీద వైసీపీ ముద్ర వేసేసారు వాళ్ళు. తద్వారా వాళ్ళని పక్కన పెట్టించారు జాగ్రత్తగా. వాళ్ళని పక్కన పెట్టించి తెలుగుదేశం ఫ్లేవర్ ఉన్నటువంటి వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు అన్నటువంటిది మొదట ఫేజ్ లో చేంజ్కి వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు అక్కడ కథ ఏం నడుస్తుంది ఓవరాల్ గా? తెలుగు ఏదో ఒకటి అసలు ఏమీ లేని దానికంటే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో మనకు కావాలనుకుంటున్నాం. ఆంధ్రలో కూడా ఒక 6 దాకా వస్తున్నాయి. ఎప్పుడు రావాలా? ఇదివరకు ఆ టైంలో 2014లోనే ఇవ్వాల 6, అప్పుడు ఇచ్చింది 4 కదా. దాంతో పోల్చుకుంటే 6 వచ్చినాయి. ఎమ్మెల్యే సీట్లు తగ్గించుకున్నాం. ఇప్పుడు ఎట్లా తగ్గించుకున్నారంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మ్యాక్స్ అది. మొన్న ఆయన కనుక 3 ఎంపీలు వచ్చినాయి అంటే 21 అన్నట్టు. ఇప్పుడు వీళ్ళకి ఎమ్మెల్యేలు క్రిందసారి 13 ఇచ్చారు. ఇప్పుడు 6కి తగ్గించుకున్నారంటే మనం ఒక ఎంపీ సీట్ తగ్గించుకున్నాం అనుకుంటే పోలా, అంతే. అట్లా ఉందని పెద్ద నష్టం కాదు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 175 స్థానాల్లో లిస్టు ఫైనల్ అయితే చేసుకుంది. ఒక్కొక్క స్థానం నుంచి 3 అయితే ఉన్నారు అనేది మనకి. టీడీపీ జనసేన లాగా రేపు బీజేపీలో కూడా అసంతృప్తులు, నిరసనలు, రోడ్డెక్కే కార్యక్రమాలు ఇటువంటి ఏమైనా చూడబోతున్నాం? పెద్దగా ఉండదు అక్కడ. బీజేపీలో మాక్సిమం పార్టీ లాయలిస్టులు ఎక్కువ ఉంటారు. ఇంకోటి ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రభుత్వం వస్తుందని నమ్మకం ఉంది, ఏదైనా వస్తే చూసుకోవచ్చు అనేటువంటి రూట్ లో ఉంటారు. అంతేగాని ఆప్షన్ లేదు, రెండవ ఆప్షన్. అందువల్ల ఖచ్చితంగా ఉండాల్సిందే. జనసేన విషయానికి వస్తే మొత్తం ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలా, లేదంటే ఇందులో పురంధేశ్వర్ గారి భాగస్వామ్యం కూడా ఏమన్నా ఉందనుకోవాలా? పవన్ ని చంద్రబాబు, అమిత్ షా ఇద్దరు వాడుకున్నారు ఓ రకంగా. పవన్ కళ్యాణ్ ద్వారా పదే పదే చంద్రబాబుని తీసుకొద్దాం అని చెప్పించడం ద్వారా చంద్రబాబు వాడుకుంటే, ఆంధ్రాలో తెలుగుదేశాన్ని తమ దారికి తెచ్చుకునేటువంటి పని పవన్ కళ్యాణ్ ద్వారా అమిత్ షా వాడుకుంటారు. అంటే ఆయన తెలియకుండా వాళ్ళిద్దరు వాడేసుకుంటున్నారని గమనించలేదేమో. ఆయనకి తెలుసు కాబట్టి జగన్ ని దించాలంటే మనం వాడుకోబడాలి. ముందు ఆయన కోరిక ఒక్కటి, ఆయన అర్ధరాత్రి పూట నిద్రలేపి నీకేం కావాలని జగన్ దించేయండి అంటాడు. రెండో కోరిక చెప్పు అంటే జగన్ దించేయండి అంటారు. మూడో కోరిక చెప్పంటే జగన్ జైల్లో పడేయాలి చెప్తారు. కాబట్టి ఆయనకి జగన్ ని దించేయాలి, జైల్లో పెట్టేయాలి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేసిన నష్టం లేదు, లేకపోతే తీసుకొచ్చి పురంధేశ్వరి అధికారంలోకి వచ్చినా నష్టం లేదు, తనకు అధికారం లేకపోయినా నష్టం లేదు. జగన్ అనేటువంటి వాడు తన ఎదురుగుండా కనబడకూడదు. వీలైతే అవకాశం ఉంటే గనక అన్ని న్యూస్ ఛానళ్లలో జగన్ వారి కార్యక్రమాలు బ్యాను, యూట్యూబ్లో అన్నిట్లో బ్యాను పెట్టి అవసరమైతే జగన్కి వ్యతిరేక కథనాలు వేసే వాళ్ళకి ప్రోత్సాహకాలు ప్రకటించడం లాంటివి కూడా చేస్తారు. రేపు పొద్దున ఆయన కనుక పూర్తి అధికారాలు వస్తాయి. ఆయన చాలా కష్టపడ్డానని ఆయన చెప్పుకున్నారు కాబట్టి ఆ పాయింట్లోనే మాట్లాడుకుంటే, అంత కష్టపడి తీసుకురావడం, కలపడం సక్సెస్ అయితే అయ్యారు ఒక రకంగా. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సక్సెస్ అయ్యారు. ఇది జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ఏమన్నా లాభం ఉందా, నష్టం ఎక్కువ ఉందా? ఆయనకు లాభం చాలా ఉంది. ఏంటి అంటే ఆయన పార్టీని త్యాగం చేసినందుకు గుర్తింపు, అమిత్ షా, నరేంద్ర మోడీల దగ్గర ఒక గుర్తింపు, అది లాభం. నష్టం అంటారా? ఆంధ్రప్రదేశ్కి నష్టం కానీ ఆయనకేం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి నష్టం. పార్టీకి ఎప్పుడో నష్టం అయిపోయింది, 24 తీసుకున్నప్పుడే అయిపోయింది. ఇంకా పార్టీకి జరగాల్సిన నష్టం, పార్టీని నమ్ముకున్న వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్ గా ఒక కాన్సెప్ట్, ఆయన ఏ ఆశలు అయితే 2014లో యువతరంలో రేకెత్తించాడు, ఈవెన్ నాలాంటి వాళ్ళకి కూడా ఒక ఆశను రేకెత్తించాడు. ఏ రోజైనా మనం కూడా ఏ ప్రజాప్రతినిధులుగా వెళ్ళొచ్చేమోలే, ఎందుకంటే సాధారణ ఆమ్ ఆద్మీ కాన్సెప్ట్లోకి వస్తున్నాడు, సామాన్యుడిని రాజకీయంలోకి తీసుకొచ్చి పైకి తీసుకొద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి ఏదో ఒక రోజున విద్యావంతులు ఈ కాన్సెప్ట్లో అందులో పరీక్షలు రాయిపించి పెట్టడం, ఇవన్నీ చూస్తే సంథింగ్ ఏదో అన్నటువంటి రూట్లో ఆలోచించాం. ఒక కేజ్రీవాల్నైనా ఈయనలాంటి అక్కడ కేజ్రీవాల్ ఉన్నాడు, ఇక్కడ కూడా ఒక కేజ్రీవాల్ వచ్చాడు అని. ఫైనల్ గా ఆ కేజ్రీవాల్ ఎట్లయితే అవినీతి ఉచ్చులోకి ఆయనే దూరాడు, ఈయన వీళ్ళతో దూరాడు. ఇప్పుడు దీనివల్ల ఏమైపోయింది, ఒకటి కాపు సామాజిక వర్గం అధికారం, రాజ్యాధికారం, ముఖ్యమంత్రి పదవి అన్నది శాశ్వతంగా దూరమైంది. మళ్ళీ ఇట్లాంటి వాడు ఎప్పుడు తయారయ్యి సెట్ కావాలి, ఇంకొక కాపు నాయకుడిని ఎప్పుడు నమ్మాలి జనం, ఒకటి. రెండోది ఈయన కాకుడు అనేటువంటిది తెలిపింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన భాషలోనే చెప్పాలి, 2 సార్లకి ముఖ్యమంత్రి పదవి ఇదే వాళ్ళతో పొత్తు అంటే 2 సార్లు వదులుకున్నట్టే కదా. ఇంకోటి తెలుగుదేశం జీవితంలో ఈయన్ని ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటుందా? నథింగ్ కదా. పోనీ ఈయన ఒక 50వ 100వ సాధించి తెలుగుదేశాన్ని ముఖ్యమంత్రి పదవి నాకు మద్దతు అని అడిగే స్థాయిలో ఈయన ఉంటాడా? ఈయన రాజకీయం ఇప్పుడే జాతకానోడు ఇంకేం చేయగలుగుతాడు? జనసేనని, బీజేపీని
కలిపే చూసారా ఈ పొత్తులో? జనసేన వేరు బీజేపీ వేరు అన్నట్టుగా చూసుకొని పొత్తులే అన్న అదే సీట్లు పంపకాలు కానీ చర్చలు కానీ జరిగాయి. ముందైతే జనసేన సీట్లు జనం మీరిద్దరు ఇచ్చేసుకున్నారు కదా, మా సీట్లు మాకేంటని మాట్లాడారు. అందుకే 25 లిస్టుతో రెడీ అయ్యారు వాళ్ళు. 12 ఎంపీ, 25 అసెంబ్లీకి, తర్వాతన 8 పార్లమెంటు, 25 అసెంబ్లీలకి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. తర్వాత ఈయనేంటి, జనసేన వలన మేము కాబట్టి మీ ఇద్దరికి కలిపి 30, మీ ఇద్దరికి కలిపి 10, మీ ఇద్దరికి కలిపి 8 అన్నటువంటి రూట్లో తీసుకొచ్చారు. వాళ్ళకి ఇక ఆల్టర్నేటివ్ కనిపించలే, వద్దు పో అని చెప్పలేకపోయారు. నోటి దగ్గరకు ఓ ముద్ద వచ్చింది, ఎందుకు పోగొట్టుకోవడం అనే రూట్లోకి వచ్చారు. ఫైనల్ గా ఓకే చెప్పారు. అంటే చంద్రబాబు గారు కూడా ఇక్కడ ఆయన చాణక్యాన్ని ఉపయోగించారా? మొన్న 24 ఇచ్చి ఆల్రెడీ ఈయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏకి అదే బీజేపీ జనసేన ఉమ్మడిగానే ఈ సీట్లు అని ఆ లెక్క అన్న చూపించారా? అందుకే తగ్గినయ్యా. చంద్రబాబు నాయుడు చాణక్యం అది కాదు, ముందుగానే సీట్లు అనౌన్స్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తెచ్చారు. అవునా? మీరు పొత్తు పెట్టుకోకపోతే కనుక ఉండదు అన్నటువంటి, మేము పొత్తు ఇక మీకు అవకాశం ఉండదు అన్నటువంటి. రెండవది ఏం చేశారు, పొత్తుకు ఆల్రెడీ అనౌన్స్ చేసినటువంటి సీట్లు పవన్ కళ్యాణే 24 తీసుకు సర్దుకుంటే మీరేంటి ఇక్కడ అన్నటువంటి ఒక సైకలాజికల్ ప్రెషర్ తేగలిగారు. పవన్ కళ్యాణ్ కరిష్మాటిక్ లీడరే 24 దగ్గర కమిట్ అయినప్పుడు మీకేముంది ఇంకెక్కడ? 1% ఉన్నటువంటి వాళ్ళు అయితే గీత ఇంకో 2% పెరుగుతారు, అంతకు మించి ఏముంటది? కాబట్టి ఇచ్చింది ఎందుకు తీసుకోలేరు అన్నటువంటి. ఇంకోటి, ఇక మిగిలింది 57 మీరు ఇది కూడా తీసుకోపోతే ఎట్లా అన్నటువంటి, దానికి కూడా ఇప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చింది. కేంద్రంలో వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే ఒకవేళ రేపు పొద్దున టీడీపీ, జనసేన, బీజేపీ కూడా అధికారంలోకి రాకపోయినా ఉండే ప్రయోజనాలను ఏమన్నా మీరు వీళ్ళు ముందుగానే ఊహించి పొత్తు అని పెట్టుకుంటారు? అధికారంలోకి రాకుండా ఉండాలని ఊహించుకోరు కదా, వస్తామని ఊహించుకున్నారు ముగ్గురు కలిస్తే. ఇంకొక సెక్యూరిటీ కూడా ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఎంపీ క్యాండిడేట్ గా కూడా పోటీ చేస్తారంట. చంద్రబాబు చాణక్యం అనేది అక్కడే ఉంది. శాశ్వతంగా తన కుమారుడికి రాజకీయ పేవుని తయారు చేసుకుంటున్నారు, లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరపున బలమైనటువంటి క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పెట్టాలనుకుంటారు. ఒకళ్ళిద్దరినైనా పెట్టాలనుకుంటారు కదా, మరి శాంతం బయట నుంచి వచ్చిన వాళ్ళకి అనుకోరు కదా. అందులో ఉన్నటువంటి వాళ్ళు సోమవీర్రాజు పేరు ఆలోచిస్తారు. సోమవీర్రాజు కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ పెడితే సోమవీర్రాజుకి కాపు ఎందుకు ఇస్తారు? అదే కదా సీటు ఎవరు అక్కడ చెక్ పెట్టడం. నెంబర్ 1 సీట్ సోమవీర్రాజుకి రానియకుండా చేయడం, ఆయన పెడితే ఒకే జిల్లాలో 2 కాపు కట్టిస్తారు బేసిక్ గా, అదొక గేమ్. రెండవది, రేపు మంత్రివర్గంలో కూడా ఒకవేళ 2 ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అటు జనసేన ఇటు వీళ్ళు, అప్పుడు రేపు పొద్దున మంత్రివర్గంలోకి వచ్చేటప్పటికి మామూలుగా అయితే సంఘ పరివారం నుంచి వచ్చినాడు కాబట్టి సోమవీర్రాజుకి, పవన్ కళ్యాణ్కి మంత్రివర్గంలో ఇస్తే ఈయనకి ఇవ్వడం కుదరదు కదా. ఒకే రాష్ట్రం నుంచి 2 కాపులకి ఇవ్వరు కదా, అక్కడ చెక్ పెట్టడం. అప్పుడు ఒక కాపుకి ఒకళ్ళకి ఇచ్చారు కాబట్టి కమ్మ సామాజిక వర్గం నుంచి పురంధేశ్వరికి ఇవ్వచ్చు. అంటే పురంధేశ్వర్ గారు అలాగా పార్లమెంట్ కదా, అదే ఆయన కూడా పార్లమెంటే. ఎవరు? సోమవీర్రాజు గారా? సోమవీర్రాజు పార్లమెంటే, పవన్ కళ్యాణ్ పార్లమెంట్ ఇక్కడ. అది గొడవ. కాకినాడ పార్లమెంట్ కి పవన్ కళ్యాణ్ పేరుని ముందుకు పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశమే ముందు పెట్టింది అది. తద్వారా ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్ కి ఆయన పోటీ చేసేటట్టు. పిఠాపురం అసెంబ్లీ ప్లస్ కాకినాడ పార్లమెంట్ రెండింటికి పోటీ పెట్టేటట్టు ఆయన. తద్వారా ఆ రెండిట్లో ఒకటి అక్కడ ఉండేటప్పటికి ఇటు కథ మారుద్ది కదా. ఇది ఓవరాల్ సీన్. బీజేపీ ఏమన్నా పేర్లు సజెస్ట్ చేస్తుందా? ఒకవేళ చేసి ఉంటుందా, లేదంటే అది ఆల్రెడీ ఇచ్చేసారు వాళ్ళు. ప్రతి నియోజకవర్గానికి ఆ 8 నియోజకవర్గాలకు సంబంధించి 5 నియోజకవర్గాలకి సింగల్ పేరు ఇచ్చారు. ఇంకొక 3 నియోజకవర్గాలకి 2 పేర్లు ఇచ్చారు. ఒక నియోజకవర్గానికి 2 పేర్లు అంటే 5 కంపల్సరీ కాబట్టి 5టికి ఒక్కొక్క పేరు ఇచ్చేసారు. 3 నియోజకవర్గాలకు 2 పేర్లు ఇచ్చారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అన్న త్యాగం చేయాల్సి ఉంటుంది 24 స్థానాల్లో. ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ స్థానం ఒకటి త్యాగం చేసినట్టే ఆయన. అంతేనా? చేసేసినట్టేనా? భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థులు ఇక్కడే నోట్ దిస్ పాయింట్. కనక మేడలు చెప్పిన పాయింట్ లో అందులో అసలు ఉన్న బలాలను బట్టి అభ్యర్థుల ఎంపిక, దాన్ని బట్టి మీరు బలమైన అభ్యర్థిని తీసుకురండి, ఇంకో 4 తీసుకోండి అంటాడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు. బలమైన అభ్యర్థిని వీళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి చూపెడతారు? ఏ తెలుగుదేశం నుంచి జనసేన నుంచి వచ్చిన చూపెట్టారు అనుకోండి, వాడికి ఎట్లా ఇస్తాం, మా దగ్గర నుంచి వస్తాయి అంటారు. వైసీపీ వాడిని తీసుకొచ్చారు అనుకోండి, వైసీపీలోనే వాడికి అక్కడ టికెట్ ఇవ్వలేదు, మీరేట పట్టుకొచ్చారంటారు. తద్వారా బలం లేదంటారు. మళ్ళీ ఈ చంద్రబాబు వ్యూహం పక్కాగా అమలవుతోంది ఇక్కడ. అంతే
ఇవాళ జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తులో అదే కిక్లో డైలాగ్ ఉంది కదా, వాళ్ళు ఆడిస్తారు వీళ్ళు ఆడిస్తారు అనుకుంటారు, ఫైనల్ గా ఆడిచ్చేది ఆయనని. ఇప్పుడు మొత్తం చంద్రబాబు ఆడిచ్చినట్టే జరుగుతుంది. బీజేపీ సీట్ల విషయంలో కూడా చంద్రబాబు గారి హస్తం ఏమన్నా ఉంటుందా? అంటే వాళ్ళ అభ్యర్థులనే పెట్టి బీజేపీ అభ్యర్థులుగా ఇది ఎందుకు వచ్చిందంటే, ఈ రోజు అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, ఈ రోజు ఈ పక్క నుంచి జరుగుతూ ఉండగా కాకినాడ నుంచి పోతులు విశ్వం అని మీకు గుర్తుండే ఉంటుంది, కైట్ ఇంజనీర్, గతంలో కూడా ఆయన ఇమీడియట్ గా ఇప్పుడు తెర మీదకి రావడం చాలా రోజులు వెనక ఉన్నారు. బీజేపీకి ఈ సీటు కేటాయిస్తే బీజేపీ అభ్యర్థిగా నేను బరిలోకి దిగుతారని చెప్పి ఆయన ఒక ప్రకటన కూడా చేయడం, ఆల్రెడీ పోస్టర్లో ఫ్లెక్సీలు అన్ని కూడా పెట్టారు. అంటే ఈ ఎంట్రీ అనేది సడన్ గా జరిగిపోతుంది. అంటే ఇక్కడ పొత్తు కన్ఫర్మ్ అయిపోతుంది ఢిల్లీలో, ఇక్కడ అభ్యర్థులు కూడా రెడీ అయిపోతున్నారు. దీని వెనక బాబు గారు హస్తం ఉందనేది నిజంగా అంటే ఆ హ్యాండ్ ఉంటుందా? ఉంటుంది. అసలు ఇప్పుడు మొత్తం ఏంటంటే, అంటే బాబు గారిని నమ్మి ఎటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు తెర మీదకి వస్తారు. ఇప్పుడు కామినేని పేరు వచ్చింది ఆ లిస్ట్ లో, విష్ణు కుమార్ రాజు పేరు వచ్చింది లిస్ట్ లో, ఇట్లాగా ఇప్పుడు అమ్మాయి పేరేంటి యామిని పేరు వచ్చింది, దినకర్ పేరు వచ్చింది, ఆదినారాయణ రెడ్డి పేరు వచ్చింది. ఇప్పుడు మాక్సిమం ఫైనల్ చేసే పని ఇప్పుడు అధిష్టానం చేయట్లా, రాష్ట్రానికి వదిలేశారు. కాబట్టి ఇప్పుడు బాబు ఎవరి పేర్లు చెప్తారో వాళ్ళకే ఇక్కడ ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళైతేనే గెలుస్తారని బాబు చెప్తాడు. ఒక పక్కన బీజేపీలో ఉన్న అఫీషియల్ గా ఉన్న టీడీపీ బీజేపీలో ఉన్న సుజనా చౌదరిని, సీఎం రమేష్ వీళ్ళు కూడా 2 స్థానాలు వాళ్ళకి లేదు. వాళ్ళదే ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆ సీట్లు చంద్రబాబు వదులుకోవాలి, బాబు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఈయనేమో ఏలూరు బీజేపీ తరపున కదా, వదులుకుంటారు. బాబు గారు ఇచ్చే 6 సీట్లలో ఈ సీట్లు చంద్రబాబు వదులుకోవడానికి సిద్ధంగా లేరు, వీళ్ళు అడుగుతున్న సీట్లు. అంటే వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఇస్తే వీళ్ళు చేయలేరు కదా. ఇప్పుడు కడప ఇస్తానంటే ఏం చేసుకోవాలి? వాళ్ళు రాజంపేట అడుగుతున్నట్టు, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డికి కడప ఎంపీ కావాలంటే ఇచ్చేస్తారు చంద్రబాబు, కానీ కడప ఎంపీ సుజనా ఏం చేస్తాడు? సీఎం రమేష్ సుజనా చౌదరి చేయరు కదా. సుజనా చౌదరి ఏమో విజయవాడ నేను ఇవ్వనని చెప్పేసాడు చంద్రబాబు. చిన్న ఉన్నారు ఉన్నారని కాదు, ఎప్పుడు మా సీట్ అది అని చెప్పేసాడు. మరి అట్లయితే విశాఖ ఇవ్వమన్నారు. విశాఖపట్నం వచ్చేటికి పురంధేశ్వరి పోటీకి దిగాలి లెక్క ప్రకారం, కానీ మా కుటుంబంలో ప్రాబ్లం వస్తుందని చెప్పింది ఆవిడ. నేను విన్నదైతే మా కుటుంబంలో సమస్య వస్తుంది, మా కుటుంబ సభ్యుడికే వాళ్ళు ఓకే చేశారు అని. అతను బాలకృష్ణ అల్లుడు కదా, కాబట్టి మళ్ళీ ఆ సీట్ ని మళ్ళీ మాకు పోటీ అవుతుంది, భరత్ది వద్దని చెప్పింది. కాబట్టి అటు ఆ సీటు కాదు, ఇక ఆవిడకి అందుకని రాజమండ్రి ఇవ్వాలి. ఇప్పుడు విశాఖపట్నం ఇతను అడుగుతున్నది సీఎం రమేష్, ఏలూరు గాని విశాఖపట్నం గాని. చంద్రబాబు ఇక లేకపోతే చంద్రబాబు ఓకే అనుకుంటే ఏలూరు సీట్, ఇప్పుడు ఏలూరు అభ్యర్థి ఎవరు అనుకున్నారు కదా వాళ్ళు, ఎవరు ఎన్ఆర్ఐని పట్టుకొచ్చినట్టున్నారు, అతని బదులు సీఎం రమేష్ ఆ డబ్బులు ఇస్తానంటేను, ఆ ఖర్చు పెట్టుకుంటానంటేను, బాబు దగ్గర సీఎం రమేష్ కున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడితే ఆ సీటు బీజేపీ ఖాతాలో వేసి బీజేపీకి ఇచ్చేట. సోమవీర్రాజుని ఇవ్వనివ్వరు, ఎందుకంటే ఆయన అక్కడ అంటే ఇక ఓవరాల్ గా అంతా మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళు అనే ఫీలింగ్ రానికుండా ఉండాలంటే ఒక్కళ్ళకన్నా ఇవ్వాలని ఇస్తే సోమవీర్రాజుకి ఇవ్వాలి, లేకపోతే ఉండదు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు అంటే ఈ పొత్తులో సీట్ల వరకే పరిమితం అవుతాయా? రేపొద్దున్న అంటే సీఎం సీటు షేరింగ్ అనేది ప్రస్తావన ఎక్కడికి రాలేదని, ఆఫ్టర్ ఎలక్షన్స్ అటువంటిది కానీ మంత్రివర్గంలో కానీ ఇటువంటి ఏమన్నా ఇంకేం లేనట్టు వాస్తవంగా ఇవన్నీ ముందు జరిగినాయి చర్చ, ఇదంతా అవుతుంది అని అధిష్టానం అదేం అడగలేదు. ఫస్ట్ అయితే అడుగుతున్నారు, అందుకోసమే అప్పుడు క్రిందటిసారి అమిత్ షాని అడిగినప్పుడు అది అయితే పవన్ కళ్యాణే నాకే వద్దనుకున్నాను అనేటువంటి పాయింటే రైజ్ చేసుకొచ్చాడు. కాబట్టి ఇక సీఎం రేసు పవర్ షేరింగ్ ఇదేమి లేదు ఫైనల్ గా. అక్కడి నుంచి క్యాబినెట్ లో పదవులు అయితే ఉంటాయి, అది కూడా ఏం లేదు, అది కూడా వీళ్ళేమి హామీ ఇవ్వాల. వాళ్ళు అడగలేదు, ఇచ్చారు కదా అప్పుడు, ఆయనంతటా ఆయన ఇచ్చాడు, అప్పుడు కూడా వాళ్ళు అడగల, చంద్రబాబే ఇచ్చాడు. రేపు కూడా చంద్రబాబు గెలిస్తే కనుక ఇవ్వచ్చు. అంటే అందులో పవన్ కళ్యాణ్ గారికి అంటే జనసేనకి బీజేపీకి సెపరేట్ గా చూస్తారా, ఇద్దరికి కలిసి ఉంటాయి? కలిపి చూస్తారు. అప్పుడు సెపరేట్ గా అయితే వీళ్ళకి 2 లేదంటే వాళ్ళకి అట్లాగే ఎవరు. ఈ కలయిక ఎంతవరకు వైసీపీని లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని భయపెడుతోంది? పైకి భయం ఏం లేదన్నట్టు నటిస్తున్నా భయం ఉంటది ఖచ్చితంగా. ఇంతకు ముందు 130, 140 అనుకున్నది, ఇప్పుడు 10-15 తగ్గుతుందన్న భయం ఉంటది. అట్ ద సేమ్ టైం జగన్ కొన్న కాన్ఫిడెన్స్ ఈ పొత్తు వలన తాము మరింత ఘనంగా గెలుస్తాం. ఇప్పుడు క్రిందటిసారి ఎన్నికల్లో చూస్తే 2019 ఎన్నికల్లో అదే మన మైనారిటీ సామాజిక వర్గాలు ఉన్నటువంటి సీట్లలో ఇతను ముందే ఊహించాడు ఇది బేసిక్ గా, అందుకనినే కావాలని 7 ముస్లింస్ కి ఇచ్చాడు సీట్లు.
తెలుగుదేశం ఎన్ని ఇవ్వగలిగింది? ఒక్కటే వచ్చింది. ఇప్పుడు రెండోది ఏదో ఆలోచిస్తుంది, మళ్ళీ ఈ పొత్తు కారణంగా ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు అతను మైనార్టీలది లెక్కేసుకున్నాడు, క్రిస్టియన్స్, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, వీళ్ళల్లో నుంచి ఒక 20% ఓట్లు కిందసారి తెలుగుదేశానికి పోయినాయి. 20% ఓట్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఏరియాలో, ఎస్సీ ఎస్టీలో కన్వర్టెడ్ కారణంగా ఆ ఏరియాలో ఉన్నా కూడా 20% మంది అటుపోయారు. ఎందుకంటే ఆ స్థానిక రాజకీయాల దృష్ట్యా, వాళ్ళకి అక్కడ ఉండేటువంటి విభేదాల దృష్ట్యా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లాలో జరిగినటువంటిది కానీ అట్లాంటి లోకల్ గా ఉన్నటువంటి లీడర్ మీద ఉండేటటువంటి కోపం, వాళ్ళల్లో మళ్ళీ మాలామాదిగా ఈ వ్యవహారాల కారణంగా అటుపక్కకి ఒక 20% ఓట్లు పోయినాయి కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న విభేదాల కారణంగా. ఇప్పుడు ఇంకొక 10% నుంచి 15% తమకి యాడ్ అవుతాయి ఆ సెక్షన్స్ అనేటువంటిది. దానికి తోడు బీసీ అన్న మంత్రం ఇప్పుడు భారీగా పెట్టుకుని వచ్చాడు జగన్. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పొత్తు కారణంగా బీసీలు ఎన్ని వరకు ఇవ్వగలుగుతారు అనేది కూడా లెక్క వస్తుంది కదా దీంట్లో. తెలుగుదేశం తన వాళ్ళని చూసుకోవాలి, బీజేపీ తన వాళ్ళని చూసుకోవాలి, వీటన్నిటి మధ్యన ఓసీలకు ఎక్కువ సీట్లు వీళ్ళకి అవుతాయి. అప్పుడు ఆ రీత్యా చూసుకున్నప్పుడు బీసీ సామాజిక వర్గంలో తను పెట్టినటువంటి అస్త్రం అందుకే ముందుగానే చేయలేరు కాబట్టి బీసీలకు ఎక్కువ సీట్లు ఇప్పుడు ఏది ఏలూరు ఇచ్చినా లేకపోతే ఇటు ఇచ్చినా ఇట్లాంటివన్నీ ఇచ్చుకొచ్చాడు కదా. కాబట్టి బీసీ సామాజిక వర్గం ఓట్లు, మైనార్టీ సామాజిక వర్గం ఓట్లు అటు దెబ్బ కొట్టచ్చు అన్నటువంటి జగన్ ప్లాన్. అది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అనేది రేపు తేలి. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే వీళ్ళిద్దరూ కలుస్తారని ముందు నుంచి అనుకున్నారు, అది పెద్ద ఎఫెక్ట్ ఉండదు జనసేన టీడీపీ అనేది. ఇప్పుడు ఒక 1% ఉన్న భారతీయ జనతా పార్టీ కలిసినంత మాత్రాన ఒక 10 సీట్ల వరకు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది వైసీపీకి? అంటే ఇక్కడ ఏముంటదంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ కి, ట్రయాంగులర్ సిచ్యుయేషన్ కి ఓ తేడా ఉంటుంది. వీళ్ళు అంచనా వేసుకుంటుంది నెక్ టు నెక్ సిచ్యుయేషన్ అని. నెక్ టు నెక్ సిచ్యుయేషన్ లో 10,000 5,000 ఓట్లు వర్కౌట్ కాదు, వీళ్ళు అక్కడ మిస్ అయ్యారు లాజిక్. నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అటో ఇటో తేలిపోతుంది, ఐదర్ వైసీపీ ఆర్ దిస్ కూటమి. ఆ సంగతి వీళ్ళకి అంటే వీళ్ళు చాలా తెలివి ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కోసారి సమస్య వస్తుంది. ట్రయాంగులర్ ఫైట్ ఉన్నప్పుడు ఆ 2% 5% ఓట్లు ఉన్న వాళ్ళతో ప్రమాదం. అప్పుడు ఏంటి 5,000 ఓట్లతో 3,000 ఓట్లతో ఓడిపోయి ఉంటాయి, అవి కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏ కోణంలో ఉందంటే, నా దాదాపు 40-45 నియోజకవర్గాల్లో గతంలో ఎప్పుడు గెలవలేదు తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు, ఇట్లాంటి బాగా స్ట్రగుల్ ఉన్నాయి. అలాంటి చోట్లన ఇటు పవన్ కళ్యాణ్ వల్ల ఒక 10,000 ఓట్లు వచ్చి వీళ్ళ వల్ల 2-3,000 ఓట్లు వస్తాయి. నెక్ టు నెక్ సిచ్యుయేషన్లో ఈ 45 చోట్ల కూడా ఓ 10-15 మనం గెలవచ్చు. క్రిందసారి అప్పుడు 2014లో వచ్చినట్టు అప్పుడు 102 ఉంది కదా, ఇప్పుడు ఈ పొత్తు వలన ఇంకో 10 సీట్లు వస్తాయి అనేటువంటిది అంచనా వాళ్ళు వేసుకుంటున్నారు. టీడీపీ కోల్పోయే ఓటు బ్యాంక్ శాతం ఎంత బీజేపీతో కలవడం వల్ల? ఎందుకు అంటే కొంతమంది అంటుంటారు, విద్యావంతులు లేదంటే మేధావులు ఇలాంటి వాళ్ళు బాగా ఎక్కువ ఆలోచిస్తారు, రాష్ట్రానికి అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ ఒక హోదా విషయంలో కానీ విభజన పంపకాల విషయంలో కానీ, వీళ్ళందరూ ఖచ్చితంగా ఆ ఓటు బ్యాంకు ఎలాగా జగన్కి వెళ్దు వైసీపీకి వెళ్దు అది ఖచ్చితంగా టీడీపీకి వస్తుందని లెక్కలేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీతో కలవడంతో వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకించరా, ఆ ఓటు బ్యాంకు ఇటు బీజేపీకి వెళ్ళక ఇటు టీడీపీకి వెళ్ళక ఏ నోటాక పోతుందేమో అనేది. అది ఎంతవరకు సీన్ ఏముండదండి, అవన్నీ ఊహాజనితం తప్పించి ఏముండదు. ఇప్పుడు ఈ చదువుకున్నటువంటి వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళే, వీళ్ళకి తెలుగుదేశానికి ఉన్నోళ్ళు చదువుకున్న వాళ్ళే, వైసీపీకి ఉన్నోళ్ళు చదువుకున్న వాళ్ళే. కాకపోతే వాళ్ళల్లో ఇవన్నీ ఊహాజనితమైనటువంటిది. నిజంగా అట్లాంటి ఒక ఆల్టర్నేటివ్ ఓటు ఉంటే క్రిందటిసారి తేలిపోయేది కదా. క్రిందటిసారి మరి బీజేపీ కంటే నోటాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి కదా. అవును, నోటా ఎందుకని బీజేపీ వాళ్ళే వైసీపీకి వేశారు కాబట్టి చంద్రబాబు మీద కోపంతో. అట్లాగే 6% పవన్ కళ్యాణ్కి ఎందుకు పడ్డాయి? అది కూడా బీజేపీ వైసీపీకి వేశారు చంద్రబాబు మీద కోపం వాళ్ళు. ఇది ఈ వీళ్ళ పొత్తుని యాక్సెప్ట్ చేసేటటువంటి ఇదే ఉంటది కానీ హోదా వస్తే ఏమొస్తుంది, హోదా రాకపోతే ఏమొస్తుంది. ఒకటి కళ్ళెదురుగుండా హోదాకి ఆస్కారం కనబట్లేదు, చదువుకున్న వాళ్ళే కదా వాళ్ళకి. కాబట్టి మళ్ళీ మోడీనే వస్తాడు, హోదా అసలు ఎట్టాగు రాదు. ఇప్పుడు బాబు అయితే గనక సెటరేట్ చేస్తాడు. ఏది ఇప్పుడు జగన్ బోల్డ్ అని సంక్షేమాలు ఇస్తున్నాడు, బాబు ఇవ్వడని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ నమ్మకానికి క్రిందసారి నిరూపించారు కదా ఆయన, ఏదైతే సంపూర్ణ రుణమాఫీలు ఇట్లాంటివి చేయకుండా. కాబట్టి అట్లాగే ఇప్పుడు కూడా అర్హుల్ని ఇప్పుడు 1,00,00,000 యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ లెక్క ప్రకారం 85 లక్షల మంది పేదవాళ్ళు, 85 లక్షల కుటుంబాలు. అంటే పేద కూడా కాదు వాళ్ళు, ఒక రకంగా మధ్యతరగతి వర్గం, వైట్ రేషన్ కార్డు బియ్యం ఇస్తున్నారు. ఒరిజినల్ పేదవాళ్ళు అయితే వాళ్ళ లెక్కన 35 లక్షల మంది. కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటిది ఎంతమందికి ఇస్తున్నారో 85 లక్షలకి ఇస్తున్నారు అప్పటికి. కానీ రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి? 1,50,00,000 ఉన్నాయి, 1,50,00,000 కుటుంబాలకు. అవన్నీ తీసేస్తాడు చంద్రబాబు వస్తే, తీసేసి ఓన్లీ అర్హులకే ఇస్తాడు, ఒరిజినల్ 35-40 లక్షలకే ఇస్తాడు అనేటువంటి నమ్మకం ఉంది వాళ్ళకి.
ఓకే. దానివల్ల ఓట్ బ్యాంక్ అయితే పోదు అనేది వాళ్ళ ధైర్యం. రైట్. సిద్ధం సభల విషయానికి వస్తే ఇంకా ఫైనల్ సిద్ధం సభ ఒక రకంగా కంప్లీట్గా ఏం చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అని తేల్చేస్తారా? ఈ పొత్తుకు సంబంధించి కూడా ఏమన్నా కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే జనసేన తెలుగుదేశం పొత్తు మీద తీవ్ర విమర్శ చేశారు. ఇప్పుడు ఏమంటారు, బీజేపీని ఎక్కువ తిట్టకపోవచ్చు, బీజేపీని గురించి ఎక్కువ కామెంట్ చేయకపోవచ్చు, బీజేపీ జోలికి నరేంద్ర మోడీ జోలికి కేంద్ర ప్రభుత్వం జోలికి పోకుండా మాట్లాడతాడని నేను అనుకుంటున్నా. లేదు పోయాడు అంటే డైరెక్ట్గా తెగించేసినట్టు, సెంట్రల్ తో గొడవకి దిగినట్టు. అంటే జాతీయ పార్టీ గతంలో కూడా ఒక మాట అన్నట్టున్నారు, జాతీయ పార్టీ కూడా చేతులు అట్లాగే అంటున్నారు. కానీ నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు దూషించలేదు. ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తెమ్మన్నాడే తప్పించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎప్పుడు తిట్టలేదు. నరేంద్ర మోడీని తిట్లా, బీజేపీని స్వయంగా జగన్ నోట్లో నుంచి ఒక్కసారి కూడా బీజేపీని తిట్లా మనం అబ్జర్వ్ చేస్తాం ఈ రోజు వరకు. బీజేపీని తను ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చిన బీజేపీని కానీ నరేంద్ర మోడీని కానీ ఒక్క కామెంట్ కూడా చేయలే అతను. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించాల ఏ రోజు కూడా. ఈవెన్ ఈ హోదా గురించి కూడా మనం రిక్వెస్ట్ చేసుకోవాలి తప్పదు, వాళ్ళకున్న బలాబలాలు రీత్యా అని చెప్పారు తప్పి. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళకపోవచ్చు, లేదా బాబు ఇట్లా తెచ్చాడు అని ఏమన్నా చెప్పచ్చు. మేనిఫెస్టో కీలకం కాబోతుందా ఈ సభలో? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం ఆల్రెడీ సూపర్ 6 హామీలు, అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏదో మహిళల కోసం అని చెప్పి అనౌన్స్మెంట్లు, పీసీ డిక్లరేషన్లు ఇవన్నీ చెప్పారు. కాబట్టి ఈయన ఏం చెప్తాడు అన్నటువంటిది ఖచ్చితంగా ఆసక్తికరమైన. పింఛన్లు అయితే ఆల్రెడీ వాళ్ళు కూడా ప్రకటించేశారు కదా ఒక రకంగా. జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ 3 మూకమ్మడి దాడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. దానికి సంబంధించి బీజేపీని తక్కువ విమర్శించిన వీళ్ళ మీద విమర్శలు డోసే అన్న పెరుగుతుందా ఈ కూటమి ఎఫెక్ట్ వల్ల? అంతే ఉంటుందా? ఖచ్చితంగా పెంచుతారు, ఇకపైన పెంచుతారు. వీళ్ళు కూడా కలిసి సాలిడ్ గా పడతారు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ క్యాడర్ లో ఇంకా నిర్లిప్తత ఉంది ఈ పొత్తు మీద. ఇప్పుడు వీళ్ళ సోషల్ మీడియా వారియర్స్ బుర్రలు ఉన్నోళ్లే, ఎక్కువ డిబేట్ చేసేటటువంటి. ఆ డిబేట్ చేసే వాళ్ళల్లో దీన్ని అంగీకరిస్తున్న వాళ్ళు ఇప్పుడు 20-30% కనబడుతున్నారు ఇది జనసేనలో. మిగతా 70% మంది సైలెంట్ అయిపోయారు. వాళ్ళు ఏమీ సపోర్ట్ చేయట్లే, వ్యతిరేకించట్లేదు, సైలెంట్ అయిపోయారు. బీజేపీ వాళ్ళు ఇప్పటిదాకా అగ్రెసివ్ గానే మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు శాంతం సైలెంట్ అవుతారా, 20-30% ఇంకా దీన్ని సపోర్ట్ చేస్తారనేది చూడాలి. దాన్ని బట్టి కథ ఉంటది. అంటే కేంద్రం సపోర్ట్ ఇప్పుడు వచ్చింది ఆటోమేటిక్ గా ఈ కూటమికి. రేపొద్దున రాజధాని విషయంలోనే ఇంకో విషయంలో కానీ బలమైన హామీలు వాళ్ళు 17వ తేదీన అనుకుంటా కదా చిలకలూరుపేటలో వాళ్ళ సభ, ఫైనల్ సభ. వీళ్ళది ఆల్రెడీ 10వ తేదీనే ఫైనల్ సభ. దాని గురించి ఏమైనా మాట్లాడతారా? చెప్తారు, అమరావతి రాజధాని కేంద్రం కూడా కలిసిపోయింది కదా మనమే అంటారు. ఏముంది అందులో? మళ్ళీ ఆ ముక్క చెప్తారు, ప్రపంచ స్థాయి రాజధానిగా తీసుకెళ్తామని చెప్పేసి. అది ఎలాగనేటువంటిది అది మోడీ వచ్చేసాడు కాబట్టి అంటారు. రేపు పొద్దున అవ్వలేదు అనుకోండి మోడీ వల్ల అని చెప్తారు. కిందసారి ఎట్లాగైతే మోడీ చేయకపోవడం వల్ల అమరావతి చేయలేకపోయామని చెప్పారు, మళ్ళీ చెప్తారు అట్లాగంతే. రైట్, చూద్దాం. మొత్తం దాదాపుగా ఒక క్లారిటీ అయితే వచ్చింది ఈ వారంలో. పొత్తులకు సంబంధించి ముగ్గురు కలిసే వెళ్ళబోతున్నారు, కలిసే వెళ్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఒకటే ప్రత్యర్థి కూటమి, 2 కూటములు అనుకుంటా. అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఒక కూటమి కదా, వీళ్ళు ఒక కూటమి. ఎంతవరకు నెగ్గికి రాగలరు? సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే హామీలు, మేనిఫెస్టో ఎంతవరకు ప్రజల్ని ఇటువైపు మౌల్డ్ చేస్తుంది? ఇవన్నీ మీరు చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.